నెక్స్ట్ నుంచి సౌండ్ మిస్ అవుతాం మనం. తుని రైల్వే స్టేషన్లో ఒక సాడ్ మెమరీ అయితే ఉంది రత్నాచల్కి. రత్నాచల్ టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళేటప్పుడు ప్రిఫరెన్స్ అయితే ఒక పాయింట్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే హై గైస్, ఇట్స్ ఏ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్స్ అయిపోతున్నాం లాస్ట్ డే ఆఫ్ రత్నాచల్ ఐసెఫ్ కోచెస్గా ట్రైన్ నెంబర్ 12718 విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళి రత్నాచల్ ఎక్స్ప్రెస్లో. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే రత్నాచల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అది ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఎల్హెచ్బిగా అప్గ్రేడ్ అవ్వబోతుంది. ఇది వచ్చేసరికి ఐసెఫ్గా లాస్ట్ డే. రత్నాచల్ ఎక్స్ప్రెస్ లాస్ట్ డే ఆఫ్ ఐసీఎఫ్ కోచ్. ఐసీఎఫ్ కోచెస్లో సెకండ్ సీటింగ్ ఇలాగ ఉంటుందన్నమాట. 3:3 రేషియోలు అయితే ఉంటాయి. టోటల్గా 108 సీట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ రేపటి నుంచి మారబోతున్నాయి. మిస్సింగ్ యూ ఐసీఎఫ్ కోచెస్. మీరు ఇచ్చే ఎక్స్పీరియన్స్ అండ్ మెమొరీ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ నుంచి సౌండ్ మిస్ అవుతాం మనం. ఈరోజు మల్లెపుల్చపై లోకో వచ్చేసరికి వ్యాప్ 4 కప్లింగ్కి రెడీ అవుతుంది. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ఐసీఎఫ్ కోచెస్ కాబట్టి నేను ఎక్కువ ట్రైన్ డీటెయిల్స్ అవి చెప్పను. జస్ట్ ఈ ట్రైన్ రన్ మాత్రమే చూపిస్తాను. ఐసీఎఫ్ ఒక రన్, ఒక ఐరన్ ఇచ్చే కాన్ఫిడెన్స్ అయితే నేను చూపిస్తాను. ఐసీఎఫ్ కోచెస్లో చైర్ కార్ అయితే ఎలా ఉంటుంది. టోటల్గా 73 సీట్స్ అయితే ఉంటాయి. దానికైతే మనమైతే మన సీట్లో అయితే కూర్చుండిపోయాము. క్వశ్చనింగ్ బాగుంటుంది ఐసీఎఫ్ కోచెస్లో. మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్, ధర్మవరం నుంచి వస్తుంది, మచిలీపట్నం వెళ్తుంది. ఆన్ టైం డిపార్చర్ అయితే అయిపోయింది మన ట్రైన్. 6 అంటే 6 o'clockకే. ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్. ఈ జర్నీ బ్లాగ్ కూడా మనం చేసాము, వచ్చేస్తుంది అది కూడా. విజయవాడ జంక్షన్, బాయ్ బాయ్. స్టేషన్ కోడ్ BZA. మీకు అక్కడ కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి పినాకిని. మన తర్వాత ఆగబోయే స్టాప్ వచ్చేసరికి న్యూస్ వీడ్. మనం స్పీడోమీటర్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఉంచుదాం దీన్ని ఇలాగే విశాఖపట్నం వెళ్ళేంత వరకు. ఏమీ లేదు, బ్రేక్స్ టెస్ట్ చేస్తున్నారు అంతే.
ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడండి. ఎల్హెచ్బి కోచెస్లో మనకి సౌండ్స్ రావు, స్మూత్గా వెళ్ళిపోద్ది. ఐసెఫ్ కోచెస్ సౌండ్స్ వేరు, ఎల్హెచ్బి సౌండ్స్ వేరు. అక్కడ ఒక ట్రైన్ వస్తుంది చూసారా, అలాగే వెళ్ళిపోతే మనం గుడివాడ భీమవరం వెళ్ళిపోవచ్చు. ఆ ట్రైన్ వచ్చేసరికి విశాఖపట్నం ఎల్టీటీ ఎక్స్ప్రెస్. రాజమండ్రి విజయవాడ మెమో ఇది. న్యూజివీడ్ వెళ్ళేటప్పుడు స్పీడ్ అయితే ఇదనమాట, మ్యాక్సిమం 105 అయితే మెయింటైన్ చేశారు. ఐసెఫ్ కోచెస్ కాబట్టి 110 వరకు లిమిట్ ఉంటుంది. మనం గన్నవరం స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. ఇప్పుడే మనం పెద్దవుటపల్లి అనే స్టేషన్ స్కిప్ చేసాము. రత్నాచల్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి న్యూజివీడ్కి వచ్చింది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NZD. స్టార్టింగ్లో అయితే న్యూజివీడ్లో స్టాప్ లేదు, అనపర్తిలో కూడా లేదు. తర్వాత రిక్వెస్ట్ చేసి న్యూజివీడ్ అయితే స్టాప్ తెచ్చుకున్నారు. దీనికి జన్మభూమికి కూడా. న్యూజివీడ్ స్టార్ట్ అయిపోయింది 6:49కి. న్యూజివీడు బాయ్ బాయ్. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి ఏలూరు. స్కిప్పింగ్ పవర్పేట్ రైల్వే స్టేషన్. ఏలూరు రైల్వే స్టేషన్కి ఇది ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అనమాట. ఏలూరులో 2 ఉంటాయి స్టేషన్స్. ఇక్కడ సింహాద్రి ఆగుతుంది. వెల్కమ్ టు ఏలూరు రైల్వే స్టేషన్.
ఏలూరు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఈఈ. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ విజయవాడ డివిజన్. ఇక్కడికి 59 కిలోమీటర్స్ కవర్ చేసింది. 6:50కి రావాలి మన ట్రైన్, 7:05కి వచ్చింది. మనం వచ్చేసరికి ఏలూరు నుంచి 7:09కి స్టార్ట్ అయ్యాం. మన వెనకాల బొకారో ఎక్స్ప్రెస్ వస్తుంది, అలిపే నుంచి ధన్బాద్ వెళ్ళేది. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. డబల్ 2605 పుర్లియా జంక్షన్ టు తిరునెల్వేలి జంక్షన్. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి తాడేపల్లిగూడెం. మనం చేబ్రోల్ స్టేషన్కి దగ్గరలో ఉన్నాము. ఏ ట్రైన్ ఇది వెళ్ళిపోతుంది. స్కిప్పింగ్ చేబ్రోలు రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా కొన్ని చెరువులు ఉన్నాయి. మరి చేపల చెరువులు కానీ రొయ్యల చెరువులు కానీ వల్ల వేస్తున్నారు. స్కిప్పింగ్ బాదంపూడి రైల్వే స్టేషన్. ఎంజాయ్ చేయండి ఐసీఎఫ్ రన్ని, లాస్ట్ డే. रत्नाचल सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म नंबर 2 पर आ गई है. ఇక్కడికి 7:20కి రావాలి, 7:40కి వచ్చింది మన ట్రైన్. 20 మినిట్స్ డిలే. ఒక 3 మినిట్స్ హాల్ట్ తర్వాత తాడేపల్లిగూడెం స్టేషన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది 7:43కి. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం. స్టేషన్ కోడ్ TDD. (18:45) ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ షాలిమార్ నుంచి చర్లపల్లి వరకు వెళ్తుంది.
మనకు అక్కడ కొన్ని ట్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా, అవి వచ్చేసరికి భీమవరం, నర్సాపూర్, గుడివాడ వెళ్ళే ట్రాక్స్ అవి. కమ్ టు నిడదవోలు జంక్షన్. ఇంకా పెయింటింగ్ వేయలేనట్టుంది ఇక్కడ. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి భీమవరానికి ఒక లైన్ అయితే సపరేట్ అవుతుంది. ఇక్కడికి మన రత్నాచల్ వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ డిలేలో ఉంది. ఒక 5 minutes హాల్ట్ తర్వాత నిడదవోలు నుంచి స్టార్ట్ అయిపోయింది మన రత్నాచల్. చాలా వరకు కన్స్ట్రక్షన్లోనే ఉంది నిడదవోలు రైల్వే స్టేషన్. ఈ గేట్ ఇంకా అవ్వలేదు. మనకు ఆపోజిట్లో చెన్నై హౌరా లేదా హౌరా చెన్నై మెయిన్ లైన్ ఓనర్ వస్తున్నాడు. కోరమండల్ 12841 12841 కోరమండల్ ఎక్స్ప్రెస్. మనం ట్రైన్కి లాస్ట్లో ఉన్నాం కాబట్టి టర్నింగ్స్ అవి చాలా బాగా కనిపిస్తాయి. ఆన్ ద వే టు రాజమండ్రి. Skipping Koburu railway station. Welcome to Godavari River. వాటర్ అంతా బురద వాటరే ఉంది చాలా వరకు. ఇది వచ్చేసరికి ఓల్డ్ బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది. ఈ మెమో వచ్చేసరికి రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు వెళ్తుంది. ఇది వచ్చేసరికి రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RJY. ఇక్కడికి 8:35కి వచ్చింది మన రత్నాచల్.
మీకు కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి 17479 పూరి నుంచి తిరుపతి వెళ్తుంది ఎక్స్ప్రెస్. అది మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాము. మనం వచ్చేసరికి ఒక 5 minutes తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము రాజమండ్రి నుంచి 8:40కి. పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద హౌరా నుంచి కన్యాకుమారి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందన్నమాట. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది, హౌరా నుంచి కన్యాకుమారి వెళ్ళేది. ఈ కరువు చూడడానికి చాలా బాగుంటుంది. Skipping Dwarapudi railway station. One 2805 Janmabhoomi. అనపర్తి రైల్వే స్టేషన్ అది. ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ANP. ఇక్కడికి 9 o'clock వచ్చింది. మనం వచ్చేసరికి అనపర్తి స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 9:05కి. మనం సామలకోట స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 9:25కి. ఇక్కడ 8:50కి రావాలి. సో 35 minutes డిలేలో ఉన్నది మన రత్నాచల్. ఇక్కడికి 200 kilometers కవర్ చేసింది. మీకు కనిపిస్తుంది కదా రోడ్డు. ఆ రోడ్డు వచ్చేసరికి కాకినాడకి వెళ్ళే లైన్ అది. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ కాకినాడ వెళ్ళే ట్రాక్స్ అవి. మనం పిఠాపురం స్టేషన్ స్కిప్ చేసాము.
skipping Gollaprodu railway station. మనం అన్నవరం నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము 9:58కి. బాయ్ బాయ్ అన్నవరం. రత్నాచల్ టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళేటప్పుడు ప్రిఫరెన్స్ అయితే ఒక పాయింట్ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ఇదే ట్రైన్ మళ్ళీ రిటర్న్ పంపించేయాలి కదా. మనం పైనుంచి వెళ్తున్నాం, కింద ఇంకో ట్రాక్ వెళ్తున్నాం. ఇలా ఎందుకంటారు నాకైతే తెలీదు. తుని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి TUNA. ఇక్కడికి 10:10కి వచ్చింది మన ట్రైన్. 9:30 ఇస్ ద రైట్ టైం అనమాట. సో 40 మినిట్స్ డిలే. తుని రైల్వే స్టేషన్లో ఒక సాడ్ మెమరీ అయితే ఉంది రత్నాచల్కి. January 31st, 2016లో అయితే కొంతమంది అయితే రత్నాచల్ని అయితే కాల్చేశారనమాట వాళ్ళ స్వార్థం కోసం. సో నెక్స్ట్ రేపటి నుంచి జరగబోయే LHB అంతైనా ఆ మార్క్ పోవాలని కోరుకుందాం. బాయ్ బాయ్ తుని. ట్రైన్ స్పీడ్ అయితే 110+ మెయింటైన్ చేశారు, మీకు చూపించాను కదా నేను. నర్సీపట్నం రోడ్డు దగ్గరగా ఇలా ట్రాక్ అయితే సపరేట్ అవుద్ది, మరి ఎందుకో నాకు తెలీదు. అదిగోండి ట్రాక్ కనిపిస్తుందా, కొంత దూరం వచ్చాక జాయిన్ అవుతుంది ఇక్కడ. స్కిప్పింగ్ నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్.
బొకారో ధన్బాద్ అలైపే బొకారో అది. స్కిప్పింగ్ ఎలమంచిలి రైల్వే స్టేషన్. శారదా రివర్ క్రాస్ చేస్తున్నాం మనం. హతియా ఎర్నాకుళం. వెల్కమ్ టు అనకాపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఏకేపీ. ఇక్కడికి 317 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. ఇంకా 33 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట విశాఖపట్నం వెళ్ళడానికి. ఈ 33 కిలోమీటర్స్కి ఇచ్చిన టైం వచ్చేసరికి 1 hour 45 minutes టైం అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ దువ్వాడ విశాఖపట్నం మాత్రమే. ఇక్కడికి 10:55కి వచ్చింది మన ట్రైన్. మన ట్రైన్ వచ్చేసరికి 11 o'clock స్టార్ట్ అయింది అనకాపల్లి నుంచి. 11:35కి దువ్వాడ. ఆన్ టైంకి వెళ్ళిపోద్ది. చాలా పెద్దగానే ప్లాన్ చేశారు ఎస్సీఆర్ మాత్రం. అమృత్ భారత్ స్కీమ్ కింద. ట్రాక్ మెయింటెనెన్స్ వెహికల్ అయితే వెళ్తుంది. దువ్వాడ రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి డివిడి. ఇక్కడికి మనం 11:30కి వచ్చాము. 11:35కి రావాలి. సో 5 minutes ముందే వస్తాం అనమాట. సో 11:37 వరకు ఉంటాము. 7 minutes. ఆన్ టైం స్టార్ట్ అయిపోయాం దువ్వాడ నుంచి. బాయ్ బాయ్ దువ్వాడ. ఇది వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ డివిజన్ వచ్చేసరికి వాల్కేర్ డివిజన్. దువ్వాడ విజ్ఞాన్ కాలేజ్ దాటగానే ఉంటాయి టర్నింగ్ ఇవి. ఇటు ఒకసారి 90 degrees, అటు ఒకసారి 90 degrees కొడతాయి ట్రైన్.
అలా ట్రాక్ ద్వారా వెళ్ళిపోతే సింహాచలం వెళ్ళిపోవచ్చు. అలా సింహాచలం వెళ్ళిపోవచ్చు. ఈ ట్రాక్స్ వస్తున్నాయి చూసారా, ఈ ట్రాక్స్ వచ్చేసరికి ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే విజయనగరం, భువనేశ్వర్, హౌరా వెళ్ళిపోవచ్చు. అండ్ గ్యాస్ టైం చూసుకుంటే 12 అవుతుంది. మనం విశాఖపట్నం చాలా దగ్గరలో ఉన్నాము. అండ్ ఈ స్పీడోమీటర్ వచ్చేసరికి నియర్లీ 6 అవర్స్ అవుతుంది. 347 కిలోమీటర్స్ కవర్ చేసింది. హైయెస్ట్ స్పీడ్ వచ్చేసరికి 122. ఐసీఎఫ్కి వచ్చేసి అయినా గట్టిగానే లాగారు. ఎంతోమందికి తీపి గుర్తులు అయితే ఉంటాయి రత్నాచల్ ఐసీఎఫ్ రేక్తోని. అది రేపటి నుంచి ఎల్హెచ్బి రేక్గా మారిపోతుంది. అందుకే నేనైతే లాస్ట్ రన్ అయితే చేశాను రత్నాచల్ ఐసీఎఫ్లో. లాస్ట్ ఐసీఎఫ్ రన్ అయితే మేము సాటిస్ఫై చేసిందని అనుకుంటున్నాను. ఇంకా రేపటి నుంచి మనకి ఎల్హెచ్బి రన్ ఉంటుంది. ఎల్హెచ్బి రేక్తోని తప్పదు, అప్గ్రేడ్ అనేది యాక్సెప్ట్ చేయాలి ఫర్ ద సేఫ్టీ రీజన్స్. ఇంకా మనం ఈ ఐరన్ షెల్స్ అయితే మిస్ అవుతాం. మన ఫేవరెట్ హాట్స్పాట్ లొకేషన్ ఇది. మ్యాక్సిమం వ్యాప్ 7s ఉంటాయి. వ్యాప్ 4 ప్రొడక్షన్ తగ్గింది సార్. ఇన్ని ఉన్నాయో వ్యాప్ 7లు. ప్లాట్ఫామ్ నెంబర్ 9కి 10కి అక్కడ అవుతుంది, పనులు అవుతున్నాయి. వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 8. ఇది ఫిక్స్ రత్నాచల్కి. ప్యాసింజర్స్ని చూడండి ఎలా నించోబెట్టారు జనరల్ కోచెస్ ఎక్కించడానికి. మళ్ళీ ఇదే ట్రైన్ వెళ్ళిపోవాలి. మనం అయితే 12:10కి వచ్చాము. గైస్ మనమైతే విశాఖపట్నం స్టేషన్కి ఒక 5 minutes ముందే వచ్చేసాం అనమాట. నేనైతే సక్సెస్ఫుల్గా లాస్ట్ ఐసీఎఫ్ రన్ అయితే కంప్లీట్ చేస్తాను. అండ్ గైస్ నేనైతే బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.